హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఎంతమంది దర్శనాలు చూశారండి ఈ వారము? మీరు చేతిని ఎత్తి చూపించకపోతే దేవుడు ఎవరికి దర్శనాలు చూపించాడు, ఏం చూపించాడు కూడా నేను చెప్తాను. చెప్పమంటారా? మీకు దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు, అయినా సరే మీరు లేవడం లేదు, అలాగే సైలెంట్ గా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. నాకు తెలుసు ఎవరికి దేవుడు దర్శనాలు చూపించాడో నాకు 100% తెలుసు. హల్లెలూయా. ఎలా తెలుసు అంటారా? ఒక సిస్టర్ మ్యారేజ్ గురించి అడిగారు నాకు. ఆ సిస్టర్కి ఏమి కోరుకుందంటే, వచ్చే హస్బెండ్ పెద్ద బిల్డింగ్ ఉండాలా, బాగా బ్లెస్డ్ ఉండాలా, మంచి బైక్ ఉండాలా, హస్బెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చోవాలా, నేను వెళ్ళాలా, మా చుట్టాలింటికి వెళ్ళాలా, బంధువుల ఇంటికి వెళ్ళాలా అని ఎంతో డిజైర్ ఉంది. నాకు ప్రేయర్ చేయండి బ్రదర్ అంది. ప్రేయర్ చేశాను నేను. లాస్ట్ వీక్ చెప్పాను మీకు 2 రకాల దర్శనాలు ఉంటాయని. ఒకటి, కళ్ళు మూసుకుని మనం స్పిరిట్ లో ఉండి ఆత్మవశుడై ఆత్మపూర్ణంగా మనం ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు దర్శనము చూపిస్తాడు. ఇంకా కొంచెం స్పిరిచువల్ గా బ్రదర్ సాక్ష్యంగా చెప్పాను, ఇట్లా చూస్తూ మనం దర్శనం చెప్పొచ్చాను. అవును కదా? నేను చూస్తూ చెప్పాను ఆమెకి, నీకు ఎటువంటి హస్బెండ్ వస్తాడు తెలుసా అని అడిగా. చెప్పనండి. జామకాయలు, సైకిల్ వెనకాల జామకాయలు బుట్ట పెట్టుకొని జామకాయలు అమ్ముకునే హస్బెండ్ నీకు వస్తాడని చెప్పా. షాక్ అయింది. నేను అబద్ధం చెప్పట్లేదు, దేవుడి సన్నిధిలో ఉండి చెప్తున్నాను నేను. అదేంటంటే, నాకు మంచి బిల్డింగు, బైకు, ఇటువంటి హస్బెండ్ కావాలని నేను అడుగుతున్నాను, మీరేంటి అలా చెప్తున్నారు? మీరు చెప్పింది మీరు చూసింది కాదు, నేను చూసింది మీకు చెప్తున్నా. 100% జామకాయలు అమ్ముకునే వ్యక్తి హస్బెండ్ గా మీరు రాకపోతున్నాడు, అది కూడా సైకిల్ వెనకాల బొట్టలో పెట్టుకోండి. అయిపోయింది. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. వివాహ సంబంధాలు చూస్తూనే ఉన్నారు. ఆఖరికి ఒక సంబంధం ఫిక్స్ అయింది, మంచి సంబంధం, ల్యాండ్ లార్డ్ అని. పెళ్లి చేశారు, బాగా పెళ్లి అయిపోయింది. ఒక 1 వీక్ 10 days తర్వాత ఏం జరిగింది తెలుసా? అతనికి జామ తోట ఉంది. జామ తోటలోకి వెళ్ళి రాలిపోయిన ఆ జామకాయలు అన్ని తీసుకొచ్చి సైకిల్ వెనకాల బుట్టలో పెట్టుకుని జామకాయలు నమ్ముకుంటూ వెళ్తున్నాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను జరగబోయే సంగతులు అబ్రహాముకి దాచెదనా. అబ్రహాముగా నేను దాయను, చూపిస్తా. అలాగే మీకు కూడా దేవుడు జరగబోయే విషయములు తప్పకుండా చూపిస్తాడు. అందుకే 50 గ్రంథములు మనం చదువుకున్నాము కదా, మీ యవ్వనులు దర్శనములు చూసేదరు. ఇది మీరు అడగాలండి. ఇక్కడ జస్ట్ విని వెళ్ళిపోయి విడిచిపెడితే మీకు ఉపయోగం ఉండదు. ఏం చేయాలి? ఈ గిఫ్ట్ గురించి, ఈ వరం గురించి, దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం గురించి కొన్ని రోజులు, అట్లీస్ట్ 3 days అయినా, ఒక 5 days అయినా, ఒక 7 days అయినా, ప్రభువా నీ వాక్యంలో ఉంది కదా, నీ వాక్యంలో ఉంది కదా, వాగ్దానం ఉంది కదా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభువా అని నువ్వు అడగాలి. అడిగినప్పుడు పొందుకుంటావు. ఆశ ఉండాల. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. నది మీద అందరూ ఏమంటారంటే, భూతం వస్తుంది అన్నారు. అయ్యే భూతం కాదు, నేనయ్యా యేసయ్యనంటే అక్కడ ఉన్నట్టు అందరిలో అంటారు. శిష్యులు అందరూ, అనేక మంది ఉంటారు అక్కడ శిష్యులు, కానీ శిష్యులందరిలో ఒక్కరు మాత్రమే అంటారు, అయ్యా నువ్వు నిజంగా యేసయ్య అయితే నేను కూడా నీ దగ్గరికి వస్తా.
నేను కూడా నీ దగ్గరికి వస్తా మరి అంటే, రా పేతురు, ఎస్ రాను అన్నప్పుడు సరే వస్తున్నా అని వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? కొంచెం దూరం వచ్చాక అటు ఇటు చేసి మునిగిపోతాడు. నీకు బాగా ఆశ ఎక్కువైందయ్యా, దురాశ ఎక్కువైపోయింది, అందుకే వద్దాం అనుకున్నా, మునిగిపో అన్నాడా? మునిగిపో అనలేదు. ఏం చేశాడు? చేయి పట్టుకుని పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆశ ఉంటే, నీకు ఒక డిజైర్ అనేది ఉంటే, ఒకవేళ ఆ డిజైర్, ఆ ఆశ గురించి నువ్వు ముందుకు వచ్చినట్లయితే, నువ్వు పడిపోయిన దేవుడు నిన్ను మళ్ళా తిరిగి లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఏముండాలంటే ఒక డిజైర్ ఉండాలి. ఏం డిజైర్ ఉండాలంటే, వాక్యంలో ఉన్నది నేను చూడాలా, వాక్యంలో ఉన్నది నేను పొందుకోవాలా అని ఈ డిజైర్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ వాక్యము, ఈ వాగ్దానము, ఈ ప్రామిస్ ఏమవుతుందంటే నీ లైఫ్ లో మేనిఫెస్టేషన్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అనుదినము స్పిరిచువల్ గా స్టెప్ బై స్టెప్ మనము ముందుకు వెళ్ళిపోవాలా. ఎట్లాగా? స్పిరిచువల్ గా. ఎప్పుడైతే స్పిరిచువల్ రీలంలోనూ పెరుగుతా ఉంటావో, ఆటోమేటిక్ గా ఈ ప్రామిస్లు కానీ, ఈ వరాలు కానీ, గిఫ్ట్స్ కానీ అన్ని కూడా ఆపరేట్ అవుతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనము మరి యొక్క వరం గురించి చెప్పుకోబోతున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో, ఆత్మ సంబంధమైన వరములను. లాస్ట్ 2 weeks ఏం చెప్పుకున్నాము? మనము దర్శన వరము గురించి చెప్పుకున్నాం కదా. లాస్ట్ వీక్ నేను ఒక దర్శనం చెప్పాను. ఎంతమంది గుర్తుందండి? దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడని చెప్పాను కదా. గుర్తుంది ఎవరికైనా? ఏం గుర్తుందమ్మా? నన్ను దేవుడు ఏ విధంగా ఎక్కడికి నడిపిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పాను, అవునా? ఈ 2025లో ఢిల్లీ, బాంబే, కలకటా, మద్రాస్ ఈ ప్రాంతాలకు దేవుడు నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నేను ఒక దర్శనంలో దేవుడిని చూశానని చెప్పానా? అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. రేపే బొంబాయి వెళ్ళబోతున్నా. గట్టిగా ఒకసారి వేసే తప్పుడు పడదామా? రేపు మధ్యాహ్నం 1:30కి ట్రైన్ ఉంది, దానికి వెళ్ళబోతున్నాను. అక్కడ 4 days ఉండిపోతున్నా. దాని తర్వాత లోనావాలా రాబోతున్నా. 1 week అంతా కూడా మహారాష్ట్రలోనే నేను వెళ్ళబోతున్నా. దేవుడు నాకు ఇచ్చి దర్శనం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పడింది చెప్పండి అమ్మా? 1 year పట్టిందా? 1 week కూడా పట్టకుండానే ఆ దర్శనంలోనికి నేను ఎంటర్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన దర్శనంలో ఎంటర్ అవ్వాలంటే ఆ దర్శనము 100% దేవుడు నన్ను నడిపిస్తాడు, ఆ దర్శనం నెరవేరుతుంది అని బిలీవ్ చేయాలి. ఆ దర్శనం పట్టుకుని ప్రార్థన చేయాలా. ఇక్కడ నేను చెప్పడమే కాదు, ఏదైతే చెప్పానో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను నేను. అది నా జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతూ ఉంది. ఈ నెల బొంబాయి వెళ్ళడానికి దేవుడు ఆ దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారం రేపే పంపిస్తున్నాడు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మంతే మళ్ళా మద్రాసు వెళ్ళబోతున్నా. హల్లెలూయా. ఈ 2 మీటింగ్లు నార్మల్ గాస్పల్ మీటింగ్స్ కాదు, సేవకుల మధ్యలో. హల్లెలూయా. సేవకుల మధ్యలో వాక్య పరిచయం చేయడానికి, సేవకులతో మాట్లాడడానికి అక్కడ దేవుడు నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మాలి. దేవుడు నాకు ఇచ్చిన దర్శనము నెరవేరుతుంది అని నమ్మి ఆశ కలిగి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధమైన వరములను ఆశతో.
ఎలా అంట? ఆశతో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ప్రవచన వరమును ఆపేక్షించుడి. మరీ ముఖ్యంగా మనము ప్రవచన వరమును ఆపేక్షించాలా. ఇంతకుముందు దర్శన వరం గురించి చెప్పుకున్నాము. ఈ రోజు ప్రవచన వరం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ ప్రవచన వరం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్ అన్నమాట. చాలా మేలుకరంగా, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే 1 year తర్వాత నువ్వు పొందుకోవాల్సింది ఇప్పుడే పొందుకోవచ్చు. అదేంటి మాస్టర్ గారు, అదేంటి పెద్దలు 1 year తర్వాత ఇప్పుడే పొందుకుంటాం? 100%. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే 10 years తర్వాత నువ్వు పొందుకునేది ఇప్పుడే పొందుకుంటావు. అదేంటి మాస్టర్ గారు, ఎలా సాధ్యము? 100% సాధ్యము. వచనాల ద్వారానే మీకు చూపిస్తాను, వాక్యం ద్వారానే. నేనేం చెప్పిన వాక్యం బేస్ మీద చెప్తాను, వాక్యం లేకుండా ఎప్పుడు చెప్పడం జరగదు. దేవునికి స్తోత్రం. ఎలా పొందుకోవచ్చు అది? మరి ఎప్పుడు రావాల్సింది ముందుగా ఎలా మనం పొందుకోవచ్చు? ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 39వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి. ఇప్పుడు ఆ 2 వచనాల్లో కూడా మనకి స్పష్టంగా తెలియబడుతుంది, ఆసక్తితో ఆపేక్షించుడి. ఈ 2 చోట్ల కూడా ఆసక్తితో ఆపేక్షించుడి వరముల గురించి అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ స్పష్టంగా రాశాడు. ఎందుకు రాశాడంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత సర్వజనుల మీద ఒక్కసారి చూడమ్మా, ఎవరి మీదట? సర్వజనుల మీద. దయచేసి నా వైపు చూడాలి అందరూ. సర్వజనుల మీద, ఓన్లీ క్రైస్తవుల మీద చెప్పండి. ఓన్లీ క్రైస్తవుల మీద కాదు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. అయితే ఆత్మ కుమ్మరించబడితే ఏమి జరుగుతుంది? చదవండి ఇప్పుడు. మీ కుమారులను. ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? యేసయ్య కుమార్తెలు. అమ్మ నేనైతే ముందు చేయొద్దు, అందరికంటే ముందు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా యేసయ్య కుమార్తెలు, కుమారులు. అవునా కదా? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదండి. అందరికి కూడా 100% నేను యేసయ్య కుమార్తెను, యేసయ్య కుమారుని. అయితే ఒక పని చేయాలి నువ్వు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అయితే ఒక పని చేయాలి నువ్వు అని చెప్పండి. ఏం చేయాలి? చదవండి అమ్మా. మీ కుమారులను మీ కుమార్తెలను. హల్లెలూయా. ఏం చెప్పాలా? లేదండి, ప్రాఫిట్ చెప్తారండి. ఎవరు? ప్రాఫిట్ దగ్గరికి వెళ్దామండి, ఒక ప్రాఫిట్ దగ్గరికి వెళ్దామండి, ఒక మంచి అనాయింటెడ్ దైవ సేవకుల దగ్గరికి వెళ్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మీద నా ఆత్మను కుమ్మరించాను, నా ఆత్మను నీ మీద ఉంచాను. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వే జరగబోయే విషయముల గురించి ప్రవచించు. హల్లెలూయా. ఎవరు ప్రవచించాలంట? ఆయన కుమారులు, కుమార్తెలు. ఇది ఎక్కడుంది ప్రవచన వరము? యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో ఉన్నది. సంఘము మర్చిపోయింది. ఆయన సంఘం మర్చిపోయింది కాబట్టి పౌలు గారు కూడా మళ్ళీ ఇదే ప్రవచన వరమును,
ఇదే వాగ్దానాన్ని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి సంఘానికి రిమైండ్ చేస్తూ ఉంటాడు. చూద్దాం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఈ వాగ్దానం ఎక్కడుంది? యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నదాన్ని అపోస్తులైన పౌలు మొట్టమొదటిగా ఎవరికి గుర్తు చేశాడంటే కొరింథీ సంఘానికి గుర్తు చేశాడు. కొరింథీ సంఘానికి 14వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు, ఆత్మ వరములను ఆశతో ఆపేక్షించుడి, ప్రవచన వరమును ఆపేక్షించుడని అక్కడ కొరింథీ సంఘానికి చెప్పాడు. మళ్ళా ఇక్కడ అపోస్తుల కార్యాలకు వచ్చే వరకు ఇక్కడ కూడా ఏమైందంటే దైవజనుడు లూకా గారు అదే ప్రవచన వరం గురించి ఇక్కడ గుర్తు చేయడము జరిగింది. సో కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాత నిబంధనలో ఏవైతే వచనాలు వాగ్దానాలు పెండింగ్ లో ఉండి అవి ఆగిపోయినాయో అవన్నీ కూడా మనకి రిమైండ్ చేస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. నాయనా ఇవన్నీ ఉన్నాయి, నాయన మీకే ఇవన్నీ మీవే, వీటన్నిటి కొరకు ఆశతో ఆపేక్షించండి మీరు అని 1కి 2 సార్లు రిపీట్ చేస్తున్నారు. సో ఈ ప్రవచన వరం ఎలాగా మీరు ఆపరేట్ చేయాలి? పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు ఒక భక్తుడికి చెప్తాడు ప్రవచన వరాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో. పాత నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి ఆ ప్రవచన వరాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నవారు మనము మరీ ముఖ్యంగా తెలుసుకోవాలా. అర్థమవుతుందండి? సో ఎలా ఆపరేట్ చేయాలి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడను, అవి కేవలము ఎండిపోయినవి. చదువు. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఎప్పుడు యెహెజ్కేలుని దేవుడు అక్కడ ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకెళ్ళాడంటే ఆత్మవశుడైనప్పుడు. ఎప్పుడండి? ఆత్మవశుడైనప్పుడే నువ్వు ప్రవచించగలవు. అర్థమవుతుందా? స్పిరిట్ లోకి వెళ్ళిపోవాలి, నువ్వు స్పిరిట్ realmలోకి వెళ్ళాలా. ఏదో శరీరానుసారంగా నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడంటే కాదు. ఆత్మవశుడైపోయినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఎండిన ఎముకల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఈ ఎండికన ఎముకలు బ్రతకగలవు అంటే, అయ్యా నాకేం తెలుసు, నీకే తెలుసు ప్రభు అని యెహెజ్కేలు అంటున్నాడు. అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన ఏమన్నాడు? ఇక చూడండి అయ్యా, అందరూ దయచేసి వెనకాల కొంతమంది చూడలేదు, ఇక్కడ నీ ముందు ఆయన చూడండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి. హల్లెలూయా. ఏమన్నాడు? ఎండిపోయిన ఎముకలను చూసి
హెజ్కేలు ఒక పని చేయి, హెజ్కేలు ఇంటికి వెళ్ళి 40 days ఫాస్టింగ్ ప్రే చేయి అన్నాడండి. ఒక 7 days నువ్వు టిఫిన్ చేయకు, భోజనం చేయకు, ఏం చేయకు, నీళ్లు కూడా తాకు, ఉపవాసం చేయి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? ప్రవచనమెత్తి. కొన్నిసార్లు నువ్వు చేయాల్సింది ఫాస్టింగ్ ప్రేయరు, ఉపవాస ప్రార్థనలు, హాఫ్ డే ఫాస్టింగ్ ప్రేయర్లు కాదు. నోరు తెరిచి ప్రవచనం ఎత్తాలి. ఏం చేయాలి? నోరు తెరిచి ప్రవచించాలా. హల్లెలూయా. ప్రవచనం ఎత్తి ఏం చేయాలి? చదవండి. ఎండిపోయిన ఎముకలారా, ఇట్లా నేను ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఇక్కడ చూడండి ఒకసారి. ప్రవచనము అయిపోయిన తర్వాత కాదు. అర్థమవుతుందండి? ప్రవచనము పూర్తి అయిపోయిన తర్వాత కాదు. నేను ప్రవచించుచుండగా అంటే ఇంకా ప్రవచనము కంప్లీట్ కాలేదు. ప్రవచించుచుండగా, ప్రవచనం చెప్తా ఉండగానే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఏమైనాయి అంటే, తలకాయ ఎక్కడ, కాలు ఇక్కడ, చెవి ఇక్కడ, ఎక్కడెక్కడ పడిపోయిన ఎముకలన్నీ ఆటోమేటిక్ గా ఆ పార్ట్స్ అన్ని ఏమైపోయినాయి? ప్రవచిస్తుండగా గడగడ గడగడ గడమనుకుంటూ ఎముకలన్నీ ఒక ప్లేస్కి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎముకలన్నీ, హెడ్ అన్ని, ఎవరి హెడ్ ఎవరి కాలు ఎక్కడుందన్నీ అక్కడికి ఏమని ఒకే ప్లేస్ కి వచ్చేసినాయి. చదవమ్మా. అప్పుడు ఏమైనా అంటే ఎముకలు ఒకసారి చూడండి. ఎవరి తలకాయ ఎక్కడుందో, ఎవరి కాలు ఎక్కడుందో, ఎవరి బోన్ ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు. ప్రవచించగానే ఏమైంది? ఎక్కడెక్కడ ఉన్నాయో ఆటోమేటిక్ గా కలిసిపోయినాయి. ఏమైనాయి? ఆటోమేటిక్ అన్ని కలిసిపోయినాయి, జాయింట్ అయిపోయినాయి. అంటే ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా. ఎక్కడున్నాయో తెలియనివి ప్రవచనం ద్వారా ఏమైంది? అంటే ఎక్కడో ఉన్న ఆశీర్వాదము నీకు తెలియడం లేదు, నీకు కనబడడం లేదు. నీ ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలి. ఆశీర్వాదం నీ కళ్ళెదురుగా నీకు కనపడాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నోరు తెరిచి ప్రవచించాలి. ఏం చేయాలి? నోరు తెరిచి ఎప్పుడైతే ప్రవచిస్తావో ఎక్కడెక్కడో ఉన్న ఆ బ్లెస్సింగ్స్ అన్ని వచ్చి నీ ముందు ఇలా ప్రత్యక్షం అవుతాయి. దేవునికి స్తోత్రం. అలా వచ్చి కనపడిన తర్వాత హెజ్కేలుకి అర్థం కావట్లేదు. చదవండి అమ్మా. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటి చర్మము కప్పాను. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు మీకేం చెప్పాను నేను? ఎప్పుడో 1 yearది ఇప్పుడు పొందుకోవచ్చు. 10 years బ్యాక్ది ఇప్పుడే పొందుకోవచ్చు కదా. అయితే వాటి మీదకి మాంసము చర్మము వచ్చేసిందంట. ఒకసారి చూడండి అందరూ. అక్కడ ఎముకల లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలన్నిటికీ తీసుకొచ్చి చర్మం పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అర్థమవుతుందండి నేను చెప్పేది నీకు?
ఆ ఎముకలన్నిటికీ చర్మాన్ని తొడగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మాంసాన్ని పెట్టాలంటే ఎన్ని రోజులు? సాధ్యమా? అది అసలు యాక్చువల్గా సాధ్యం కాదు. కానీ వాటికి చర్మము, మాంసము, శరీరము ఎలా వచ్చిందంటే ఓన్లీ ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రవచనము ద్వారా నువ్వెన్నడూ చూడనటువంటి బ్లెస్సింగ్ నువ్వు చూస్తావు. ప్రవచనం ద్వారా నీకు ఊహించలేనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఎప్పుడో నీకు రావాల్సిన దాన్ని ఇప్పుడే చూడగలుగుతాను. దేవుని స్తోత్రం. యాక్చువల్గా చర్మం తీసుకురావాలంటే ఎక్కడికో వెళ్ళి చర్మం తీసుకురావాలి, ఎక్కడికో వెళ్ళి మాంసం తీసుకురావాలి. అసలు మనిషి చర్మం ఎవరిని ఇస్తారా? ఏం బ్రదర్? ఇప్పుడు వాటికి మాంసం వచ్చిన తర్వాత పైన చర్మం కప్పాలి. గాడి చర్మం కప్పితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? పులి చర్మం కప్పితే బాగుంటుందా? బాగుంది. ఏ చర్మం కావాలి? మనిషి చర్మం కావాలి. అవును, ఎవరిని ఇస్తారా? ఎవరెవరు. కానీ ప్రవచనం ద్వారా ఏమైంది? ప్రవచనం ద్వారా సాధ్యమైంది. అంటే అసాధ్యమైనది ప్రవచనం ద్వారా నీకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే ఆ చర్మము అన్ని వచ్చేసింది. తర్వాత అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి. ఒకసారి చూడండి, ఇప్పుడు ప్రవచించమన్నప్పుడు ప్రవచించాడు, మాంసము శరీరము అంతా వచ్చేసింది. అవునా? ఇప్పుడు మాంసము శరీరము అంతా ప్రవచించినప్పుడు వచ్చింది కదా. ఆ మాంసము శరీరం అంతా వస్తే ఏజ్కేల్ వాడి వైపే చూస్తున్నాడు. ఎందుకు? మాంసం వచ్చింది, శరీరం వచ్చింది, డెడ్ బాడీ లేదు. వీటిలో ఏం కావాలి? జీవాత్మ. అప్పుడు హెజ్కేల్ ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు చూడకుండా ఏం చేయాలి? యేసు నామములో ఎండిన ఎముకల్లోనికి మాంసం వచ్చింది, శరీరం వచ్చింది. నజరేయుడైన యేసు నామములో జీవాత్మ కూడా వచ్చునుగాక. అంటే వచ్చేదా రాదా? చెప్పండి అమ్మా. 100% వచ్చేది కదా. కానీ అయినప్పటికీ కూడా ఈయన ప్రవచించలేకపోతున్నాడు. అవునా? నీవు కూడా ఏం చేస్తున్నావంటే దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. నీకు దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేశాడు, కొన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. నీకు తెలుసు, నీ కళ్ళ ముందు చూసావు, నీ చేతులతో వాటిని తాకావు. అయినప్పటికీ ఏం చేస్తున్నావంటే ఏదైనా బలమైన సమస్య వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నావు. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? అక్క అప్పుడప్పుడు నోరు తెరిచి ప్రవచించాక అని చెప్పండి. పక్కోడికి చెప్పండి. చెల్లి అయితే చెల్లి, అక్క అయితే అక్క, బిడ్డ అయితే బిడ్డ. అప్పుడప్పుడు నోరు తెరువు. చెప్పండి అమ్మా. హల్లెలూయా. అప్పుడప్పుడు నోరు తెరిచి ప్రవచించు. చెప్పండి. అప్పుడప్పుడు నోరు తెరిచి ప్రవచించు. నువ్వు దేవుని కుమారుడివే, నువ్వు దేవుని కుమార్తెవే. అవునా కాదా? నా కుమారులు నా కుమార్తెలు ప్రవచించెదరు. సమస్యను చూసి భయపడకు, నోరు తెరిచి ప్రవచించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడేమైంది? జీవాత్మ లేదు కదా. చదవండి అమ్మా. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా. హల్లెలూయా. ఏమొచ్చింది? ఎస్. ఇప్పుడు రోగి నీ ముందు ఉన్నాడు. నీ ముందు ఎవరున్నారు? రోగి ఉన్నాడు. నీ ముందు రోగి చావు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్ చెప్పాడు ఈయన బతకడు, ఇంకా చచ్చిపోతాడని చెప్పాడు. నువ్వేం చేయాలి తెలుసా? వెళ్ళి నేను ప్రార్థన చేస్తా. యేసు నామములో మరణాన్ని కొట్టివేసి ఈ బిడ్డ మీదకి జీవాత్మను విడుదల చేస్తున్నా.
ఏమొస్తుంది? దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎక్కువ ఇలాంటి వాక్యాలు వాడే బతికేస్తున్నా. ఎలాగా? ఎస్, ఇటువంటి వాక్యాలని ఏసే దగ్గర నుంచి బలవంతంగా బై గ్రాబ్ ఫోర్స్ఫుల్గా నాకు కావాలి అని తీసి మరి గుంజుకుని మరి నేను విడుదల చేస్తా ఉంటా. హల్లెలూయా. ఇక్కడ నుంచి ప్రార్థన చేసి జీవాత్మను విడుదల చేస్తే విశాఖపట్నంలో డెడ్ బాడీలు వేసి కూర్చుంది. నమ్ముతారా? విశాఖపట్నంలో డెడ్ బాడీ డాక్టర్ తీసుకెళ్ళిపోమంటే ఇక్కడి నుంచి నేను విడుదల చేస్తా. యేసు నామములో జీవాన్ని విడుదల చేస్తున్నా అని ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే అక్కడ లేచి కూర్చున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అదే జీవాత్మ నీలో ఉంది, నాలో ఉంది, మనందరిలో ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలు పనిచేశాడు, కొత్త నిబంధనలు పనిచేశాడు, ఇప్పుడు కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చదవమ్మా. ఏమయ్యారు? సజీవులై లేచి వావ్, దేవునికి మహిమ కలుగునుగా. ఏమయ్యారంట? లెక్కింప. అంటే అక్కడ ఉన్న డెడ్ బాడీలన్నిటికీ ఏమొచ్చేసింది? శరీరం వచ్చేసింది, కళ్ళు వచ్చింది, జీవం వచ్చేసింది. ఇప్పుడు అందరూ ఏమైపోయారు? మహాసైన్యం అయిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి ఒక పేషెంట్ ని లేపడానికి డాక్టర్లు నానా తిప్పలు పడతారు. అవునా? అమ్మ, మీ దేవుడిని నమ్ముకో అమ్మా, మీ దేవుడే రక్షించాలా, మీ దేవుడే కాపాడాలా, నీకు ఇష్టమైనవని తెలుసుకోమ్మా అని చెప్పి అంటారు వాళ్ళు. అవునా? నువ్వేం చెప్పాలి తెలుసా? నువ్వు పక్కకు తప్పుకోయ్యా, నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పి ఒక ప్రవచనం విడుదల చేయాలి. అక్కడ యేసు నామములో ఈ బిడ్డ మీదకి మరణాన్ని కొట్టివేసి జీవాన్ని విడుదల చేస్తున్న యేసు నామములో లే. అందుకని వెంటనే వాడు లేచి కూర్చుంటే హాస్పిటల్ వాళ్ళందరూ నీ ముందు క్యూ కడతారంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పనిచేస్తుందా? పనిచేయదా? 100% పనిచేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే సంఘము ఈ స్పిరిచువల్ లెవెల్కి వెళ్ళలేకపోతా ఉంది, అడగలేకపోతా ఉంది. దేవునికి స్తోత్రం. మహాసైన్యాన్ని ఎండిపోయిన ఎముకలను గుర్తుపెట్టుకోండి, ఎండిపోయిన ఎముకలను మహాసైన్యముగా చేయడము సాధ్యమా? సాధ్యమా అంటే సాధ్యము కాదు. ఏదో కొంచెం కొన ఊపురుతూ ఉంటే డాక్టర్లు కొంచెం హడావుడి చేసి అక్కడ పరిగెట్టి, ఇక్కడ పరిగెట్టి, అక్కడ పరిగెట్టి 10 లక్షలతో 4 లక్షలతో సంతకాలు పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, మొత్తం నీ దగ్గర పైసలు గుంజేసి మొత్తం ముక్కుల్లో, చెవుల్లో, పోట్లో మొత్తం తల నుంచి పైకి అక్కడో క్లిప్, ఇక్కడోకి అన్ని క్లిప్పులు పెట్టేస్తారు వాళ్ళు. పెట్టేసి నీ దేవుని దలుచుకో అంటారు. అవును కదా? ఒక మనిషి ఊపిరితో ఉన్నటువంటి మనిషిని బ్రతికించడానికి, కానీ అక్కడ జీవం లేదు, ఊపిరి లేదు, బ్లడ్ లేదు, మాంసం లేదు, శరీరం లేదు, ఏది లేదు. అక్కడ ఏముందంటే ఒక ప్రవచనం ఉంది. హల్లెలూయా. ఏముందండి? దశ. ఒక ప్రవచనం ఏం చేసింది? ఎండిపోయిన ఎముకలను మహాసైన్యముగా మార్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నోరు తెరిచి ఏం చేయాలంటే ప్రవచనాత్మకంగా మనం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఇంకా చాలా మెసేజ్ ఉంది. బహుశా పార్ట్ 1, 2, 3, 4, 5, 10 వరకు వెళ్తే కూడా తెలియదు. దయచేసి ఎవ్వరు మిస్ కావద్దు. ఎందుకు మిస్ కావద్దు తెలుసా? ఇక్కడ నుంచి ఏ వర్డ్ అయితే మీకు రిలీజ్ అవుతుందో అది మీలో మేనిఫెస్టేషన్ అవుతుంది. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్, జామ చెట్టు కింద కూర్చున్నాం, జామ చెట్టు కింద జామ పళ్ళు ఉన్నాయి. మీకు ఏ స్మెల్ వస్తుంది? 100% కదా? యాపిల్ చెట్టు కింద ఉన్నాం, ఏ స్మెల్ వస్తుంది?
యాపిల్ స్మెల్. ఇక్కడ ప్రవచనాత్మకమైన వాడు విడుదలవుతుంది. నీలోంచి ఏమొస్తుంది? 100% ప్రవచనము రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా, ఈ సిరీస్ కూడా ఏది మీరు మిస్ కావద్దు. దేవుని మహిమలుగా. యాక్చువల్గా మెసేజ్ ఇంట్రొడక్షన్ చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఇంట్రొడక్షన్. ఇంకా డీప్గా వెళ్తే చాలా 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 ఉంది. ఇప్పుడు మనం గమనించాం కదా, ఎండిపోయిన ఎముకలు ఏమైపోయినాయి? ఎండిపోయిన ఎముకలు ఒక మనిషిగా తయారవడము చాలా కష్టం. అవునా కదా? ఒక మనిషి కాదు. ఎవరంటే అక్కడ మహా సైన్యం. ఎండిపోయిన ఎముకలు మహా సైన్యం అవడానికి మధ్యలో ఏం జరిగింది అంటే ప్రవచనము. చెప్పండి, ప్రవచనం. అంటే ఎండిపోయిన ఎముకలను మనుషులుగా తయారు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలవదు, ఎంత కాలం పడుతుందో తెలవదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఎలా అడగాలి తెలుసా మీరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎదురుకుండా లైవ్గా ఉంది కాబట్టి నేను కొంచెం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ అవన్నీ వస్తాయి. అంటే నా లైఫ్లో కొంచెం నేను ప్రవచించినప్పుడు ఏ విధంగా అంటే చాలా భయంకరంగా జరిగింది అన్నమాట. అది అన్ని చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రము మీకు చెప్పుకోగలుగుతాను. ఏంటంటే ఒకసారి మా ఇంట్లో సమస్తము అన్నీ అయిపోయినాయి. బియ్యం అయిపోయినాయి, కందిపప్పు అయిపోయింది, చింతపండు అయిపోయింది, కారం అయిపోయింది, పేస్ట్ అయిపోయింది, టోటల్ జీరో, ఏమీ లేవు. మొత్తం కంప్లీట్గా పేస్ట్తో సహా అయిపోయింది. ఆ రోజు ఏదో ఉప్పు పసుపు పెట్టి కడుక్కున్నాం, అయిపోయింది. దేవునికి స్తోత్రం. నేను సికింద్రాబాద్ ప్రేయర్కి వస్తూ ఉన్నా. మా మిసెస్ అంది, ఆవిడ ఏమీ లేవండి. నేనన్నా ఏమీ లేకపోయినా పర్లేదమ్మా, మన దగ్గర వాక్యం ఉందన్న. దేవునికి స్తోత్రం. నువ్వు అన్నీ ఇంతే, ఏది లేకపోయినా వాక్యం ఉందంటావు అంతే. అవును మరి ఉంది, నాకు చూపెట్టి ఏమేమి లేవన్నా. రా అని చెప్పి మొత్తం కిచెన్ రూమ్లో డబ్బాలన్నీ చూపెట్టింది. ఇప్పుడు ఈ డబ్బాలన్నీ ఏం కావాలన్నా? ఏం కావాలంటే అవన్నీ సరుకులు కావాలి, అవన్నీ నిండిపోవాలని. అంతే కదా, అక్కడ రా అన్న, చేపెట్టన్నా. నజరేయుడైన యేసు నామములో I prophesy in the Jesus mighty name. సాయంత్రం వరకు ఈ డబ్బాలన్నీ ఫుల్ అయిపోనుగా యేసు నామములో. నువ్వు నమ్ముతున్నావా అన్న? నమ్ముతున్నాను. ఇట్స్ డన్, అయిపోయింది, కంప్లీట్, డోంట్ వరీ. నేను వెళ్ళిపోయాను. సాయంత్రం ఫోన్ కాల్ వచ్చింది నాకు 6 o'clock. బ్రదర్ ఒకసారి మీరు పలానా హోటల్కి వస్తారా అన్నారు. వెళ్ళాను హోటల్కి వెళ్తే ఆ బ్రదరు పెద్ద బ్యాగ్ తీసుకుని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ బ్యాగ్లో ఏముందని చూస్తే ఆ బ్యాగ్ నిండా డబ్బాలు ఏమైతే ఖాళీ అయిపోయినాయో ఆ సరుకులన్నీ ఆ బ్యాగ్లో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా వచ్చినాయవన్నీ? ప్రవచనం. అస్తమాను ప్రార్థనే కాదు, అప్పుడప్పుడు ప్రవచించు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ప్రతి విషయంలోనూ ప్రార్థనే కాదు, అప్పుడప్పుడు ప్రవచించు, నోరు తెరువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క విషయం చెప్పనా మీకు? సరే, ఎవరైనా చూస్తే కామెంట్ చేస్తారు, కానీ ఒక మాట చెప్తున్నా మీకు. ఏం తెలుసా? నువ్వు లైఫ్ లాంగ్ సంపాదించింది దేవుడు నీకు ఒక్క రోజులో ఇవ్వగలడు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్ అంతా సేవ చేస్తే నువ్వు 50 లక్షలు, 1 కోటి రూపాయలు నువ్వు సంపాదిస్తావు అనుకో, దేవుడిని ఎలా అడగాలి తెలుసా? అయ్యా, నేను లైఫ్ అంతా సంపాదిస్తే 1 లక్ష, 50 లక్షలు సంపాదిస్తా, 1 కోటి సంపాదిస్తా, కానీ ఇప్పుడే నా లైఫ్ లాంగ్ నీ సంపాదించేదంతా ఇప్పుడే నేను ఇచ్చినట్లయితే నా లైఫ్ లాంగ్ అంతా నీ సేవ చేస్తా. దేవుని స్తోత్రం. నా లైఫ్ లాంగ్ నేను సంపాదించేది యేసు నామములో నాకు ఇప్పుడే వచ్చింది కాక. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే దేశాన్ని ఒక్క రోజులో నేను మార్చగలను, దేశాన్ని ఒక్క రోజులో మార్చగలనని వాగ్దానం ఉంటుంది. అంటే దేశాన్ని ఒక్క రోజులో మారిస్తే నీ లైఫ్ లాంగ్ సంపాదించిన ఒక్క రోజులో దేవుడు నీకు ఇవ్వగలడు కదా.
కాబట్టి అందరం కళ్ళు మూసుకుని ఇప్పుడు ప్రవచిద్దాం. నీకేమేమి కావాలో నోరు తెరిచి ప్రవచించాలి. ఇప్పుడు నీ ముందు నీకే టార్గెట్ ఉంది? మంచి ఉద్యోగమా ప్రభా, యూపీఎస్ఎస్ లో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలా, ఇగో గ్రూప్ 1 లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలా, ఈ మెయిన్స్ లో పాస్ అయ్యి నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలా. ఎస్ ప్రభా, ఇప్పుడే కార్యము జరిగించి ప్రభా, ఐ ప్రొఫెసర్ ఇన్ ద జీసస్ మైటీ నేమ్ అని ఒక్క 2 నిమిషాలు మీ నోరు తెరిచి ప్రవచించినట్లయితే దేవుడు తప్పకుండా ఆ ఎండిన ఎముకలను ఏ విధంగా మార్చాడో అదే రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు మార్చిపోతాడు. 2 నిమిషాలు నోరు తెరిచి ప్రవచించండి. స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగండ, గొప్ప దేవుడా, సర్వశక్తి మంతుడా, నీ వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు అద్భుత రీతిగా ప్రవచనాత్మ వరముల గురించి మీరు మాతో మాట్లాడారు అయ్యా. మా అందరి జీవితంలో ఈ ప్రవచనాత్మ అనే వరమును ప్రభావ మా అందరి జీవితంలో నిరంతరంగా ఫలింప చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, మనం అందరూ ప్రభువులోకి వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా